ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీలత పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. రామలక్ష్మికి పిండ ప్రదాన కార్యక్రమం జరిపించాలి అని మాట్లాడుతూ ఉంటే సీతాకాంత్ కూడా అక్కడికి రావడంతో ఇక సీతతో కూడా చెప్తుంది. రేపు రామలక్ష్మికి పిండ ప్రదాన కార్యక్రమం జరిపించాలనుకుంటున్నానని చెప్పడంతో సీతాకాంత్ కూడా సరేనని చెప్పడంతో ఇక పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో మాణిక్యం అక్కడికి వచ్చి నా కూతురికి పిండ ప్రదాన కార్యక్రమం ఎందుకు జరిపిస్తారు, నా కూతురు చనిపోలేదు అని చెప్తాడు. నువ్వు బ్రతికినట్టే నా కూతురు కూడా ఎక్కడో ఒక దగ్గర బ్రతికే ఉండి ఉంటుంది కదా, నిజంగా నా కూతురు చనిపోతే శవమైనా దొరకాలి కదా, కాబట్టి నా కూతురు బ్రతికే ఉంది అని చెప్తాడు. కానీ సీతాకాంత్ మాత్రం లేదు మామ, నువ్వు చెప్పేది నిజమైతే బాగుండు అనిపిస్తుంది, కానీ రామలక్ష్మి నా చేతుల్లోనే కన్ను మూసింది, నా చేతుల్లోనే తన ప్రాణాలు వదిలేసింది అని చెప్పి బాధపడతాడు. నా కూతురు నిన్ను కాపాడుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు, ఎంత చెప్పినా నువ్వే నమ్మలేదు, నీ వాళ్లే మోసం చేస్తున్నారని సాక్ష్యాధారాలతో సహా చూపించినా కూడా గుడ్డి నమ్మకంతో ఇంకా వాళ్ళనే నమ్ముతున్నావు. ఇప్పుడు కూడా నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నారల్లుడు, ఆ దయవల్ల నువ్వు బ్రతికావు, కానీ నిన్ను కూడా బ్రతకనివ్వరు, నువ్విక్కడే ఉంటే నిన్ను కూడా చంపేస్తారు, ఈ ఆస్తి కోసం వాళ్ళు ఏమైనా చేస్తారల్లుడు, నాతో వచ్చేసేయి, నేను నిన్ను కాపాడుకుంటానల్లుడు, నా కూతురు కోరిక కూడా అదే, నాతో వచ్చేయల్లుడు అని మాణిక్యం పిలుస్తాడు. నా వాళ్ల గురించి నువ్వు అలా మాట్లాడడం బాగలేదు మామ, నా వాళ్ళు మారిపోయారని ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదేంటి, నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటానని సీతాకాంత్ చెప్పడంతో ఇక మాణిక్యం అయితే ఇంత జరిగినా నువ్వు ఇంకా వాళ్ళనే గుడ్డిగా నమ్ముతున్నావంటే నిన్న ఆ దేవుడే రక్షించాలి, కానీ నీకేదైనా జరిగితే మాత్రం వాళ్ళని మాత్రం నేను ఊరికే వదలను అని చెప్పి రారా ధన, నీకిక్కడ ఇంకా పని లేదు, నీ భార్య చనిపోయిన తర్వాత నీతో వాళ్ళకి పని లేదురా, నిన్ను కూడా చంపేస్తారు రా అనేటప్పటికి ధన వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోతాడు. సీతాకాంత్ తన గదిలో ఒంటరిగా కూర్చొని రామలక్ష్మి ఫోటో పెట్టుకుని చీకట్లో లైట్ కూడా వేసుకోకుండా తను బాధపడుతూ ఉంటాడు. శ్రీలత, సందీప్, వల్లీలు పుట్టిన బాబును తీసుకుని తన గదిలోకి వస్తారు. ఇక సీతాకాంత్ను చూసి ఏంటి నాన్న చీకట్లో కూర్చొని బాధపడుతూ ఉంటే ఎలాగా, నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలి, సిరి మీ నాన్నను కని మన చేతుల్లో పెట్టి కన్ను మూసింది కదా, ఆ బాబు బాధ్యత నువ్వే తీసుకోవాలి, తనకి ఏ లోటు రాకుండా నువ్వే చూసుకోవాలి అని బాబుని సీతాకాంత్ చేతిలో పెడుతుంది. ఇక సీతాకాంత్ అయితే ఆ బాబుని తీసుకుని రామలక్ష్మి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానమ్మా, నాకు చనిపోవాలనిపిస్తుంది, కానీ ఈ బాబుని చూస్తూ రామలక్ష్మిని బాబులో చూసుకుంటూ తనను పెంచి పెద్ద చేస్తానని చెప్తాడు. రామలక్ష్మి మళ్లీ జన్మిస్తుంది, ఒక ధనవంతుల ఇంట్లో ఏకైక వారసురాలిగా జన్మిస్తుంది. పుట్టుకతోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగి పెద్దవుతుంది. ఇక తను షటిల్ ఆడుతూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు చూసి మురిసిపోతూ ఉంటారు. తన ఫ్రెండ్ తో షటిల్ ఆడి కావాలనే ఓడిపోయి తన ఫ్రెండ్ని గెలిపిస్తుంది. ఇక అది చూసిన వాళ్ళ తాతయ్య అయితే ఏంటమ్మా నువ్వు గెలిచే అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఓడిపోయావు అని అడుగుతాడు. ఇక రామలక్ష్మి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ఏమి లేదు తాతయ్య, ఎదుటి వాళ్లను గెలిపించడంలో ఉండే ఆనందం ఎందులోనూ ఉండదు తాతయ్య, నా ఫ్రెండ్ పోటీల్లో గెలవాలని ఆడుతుంది, నేను ఫిట్నెస్ కోసం ఆడుతున్నాను, నాకంటే తను గెలవడమే ముఖ్యం కదా, అందుకే తనని గెలిపించానని చెప్తుంది.